హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. విజయ్ ఆంటోనీ భద్రకాళి అనే మూవీకి వెళ్ళాను. సో లిటరల్లీ నేను ట్రైలర్ చూడలేదు, ఏం చూడలేదు. బుక్ మై షోలో కనపడింది, ఓ విజయ్ ఆంటోనీ సినిమా ఒకటి వస్తుందా అని చెప్పి వెళ్ళిపోయాను. థియేటర్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది 10 మంది కూడా లేరు థియేటర్ లో. సో సినిమా ఎలా ఉంది అంటే మరీ దరిద్రంగా కూడా లేదు. అలాగని సినిమా చూడాలా అంటే లిటరల్లీ నాకు సినిమా చూసిన తర్వాత నాకు ఏం అర్థమైందంటే ఒక 2.5 గంటల సేపు ట్రైలర్ ని చూస్తే ఎలా ఉంటుందో సినిమా అలా ఉంటది. మనకి సింగం 1, సింగం 2, సింగం 3 లో కట్స్ కింద వెళ్ళిపోతూ ఉంటది, పరిగెడతా ఉంటది. హరి అని ఉంటారు కదా డైరెక్టర్, ఆయన చేసిన సినిమాలు ఎట్లా ఉంటాయంటే పరిగెడుతూ ఉంటారు, హే రండ్రా అంటాడు, కారు చేస్తాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ సినిమా కూడా అంతే. ఈ సినిమా అంత పరిగెట్టి కనీసం ఆ ఫ్లో అయినా ఉంటది. ఏ సీను కూడా 20 సెకండ్స్ మించి ఉండదు. 20 సెకండ్స్ కి మించి ఒక దగ్గర ఎక్కడ ఫ్రేమ్ ఉండదు, పరిగెడతానే ఉంటది, కట్ చేస్తూనే ఉంటాడు. నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత ఈ 2.5 గంటల సినిమాలో ఏ 2 నిమిషాలు తీసుకొని రిలీజ్ చేసినా ఇట్ విల్ బికమ్ ఏ ట్రైలర్. ఏ 2.5 మధ్యలో ఏ 2.5 నిమిషాలైనా తీసుకోండి, అది ట్రైలర్ అయిపోతుంది. సో సినిమా ఎలా ఉంది అంటే నాకైతే విజయ్ ఆంటోనీ యాక్టింగ్ కూడా ఏమనిపించలేదు. ఇలా కళ్ళు పెట్టుకొని మొత్తం చాలా సీరియస్ ఎక్స్ప్రెషన్ లోనే ఉంటుంది సినిమా అంతా. సినిమా కాన్సెప్ట్ బాగుంది. బేసిక్ గా ఏంటంటే ఒక యాంటీ గవర్నమెంట్ కాన్సెప్ట్ అనమాట. సో గవర్నమెంట్ చేయలేని పనులు ఒక మనిషి చేస్తున్నాడు అనే సినిమా. సో మీరు చూడంగానే మీకు ఏమనిపించింది అంటే చాలా సినిమాలు తగులుతాయి మనకి, బోల్డ్ అని సినిమాలు స్ట్రైక్ అయితే అదే సినిమాలు బట్ కొంచెం డిఫరెంట్ గా చేయడానికి ట్రై చేశారు. బట్ అదే కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. లిటరల్లీ సినిమా అంతా చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ప్రతినిధి మూవీ ఉంటది సాయిధరమ్ తేజ్ గారిది. ఆ ప్రతినిధి మూవీని KGF స్క్రీన్ ప్లే లో చేస్తే ఎలా ఉంటుందో సినిమా అలా ఉంది. అండ్ BGM బాగుంది. BGM అయితే ఆబ్వియస్లీ మన విజయ్ ఆంటోనీ సినిమాలన్నిటికీ ఆయనే మ్యూజిక్ కొట్టుకుంటారు. సాంగ్స్ సర్ప్రైజింగ్లీ గుడ్, చాలా బాగున్నాయి. అంటే నేను ఫస్ట్ టైం విన్నా కూడా ఒక ఊపుతో ఉన్నాయి సాంగ్స్, చాలా బాగున్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు ఎరక్కొట్టి పడేశారు ఆయన వచ్చినప్పుడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ హై ఇచ్చినాయి, బాగున్నాయి. అండ్ థాట్ ప్రొవోకింగ్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఎట్లా ఉన్నాయంటే చాలా డైలాగ్స్ ఉన్నాయి. అంటే నాకు తెలిసి డైరెక్టర్ స్క్రిప్ట్ బాగానే రాసుకున్నాడు, కానీ ఆ స్క్రీన్ ప్లే నాకు ఎక్కలేదో లేదంటే జనాలకి అలాగుందో నాకు తెలియదు. సో ఇది ప్యూర్లీ నా ఒపీనియన్, ఎందుకంటే జనాలకు నచ్చచ్చు. ఇది మీరు చూస్తే మీకు నచ్చే అవకాశం కూడా ఉంది, బట్ నాకు నచ్చలేదు అంతే. మేబీ మీకు నచ్చచ్చు. సో ఇది జనరిక్ గా నేను బాగాలేదని చెప్పట్లేదు, నాకు కూడా యావరేజ్ గా ఏంటో అదో రకంగా అనిపించింది. అంటే ఒక డిఫరెంట్ స్టైల్ సినిమా ఇది. సో నాకు డిఫరెంట్ గా అనిపించింది. సో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, థాట్ ప్రొవోకింగ్ డైలాగ్స్. అక్కడ నాకు డైరెక్టర్ రైటింగ్ అర్థమైంది. సో ఎలా అంటే కాకిని కోకిలలా చూపిద్దాం అంటాడు ఒక డైలాగ్. ఇంకో డైలాగ్ వచ్చి ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే లోకం అవుతుంది అంటాడు, అదొక డైలాగ్ బాగుంది. ఇంకొకటి వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా వచ్చినప్పుడు ఫస్ట్ కలకత్తాలో దిగారు. సో కలకత్తాలో దిగినప్పుడు 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో ఒక్కడు రాయిసినా ఆ బ్రిటిష్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవారు. సో ఆ ఎదిరించేవాడు లేకపోవడం వల్ల మనం అట్లా బెదిరిపోయాము, ఆ ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం ఉంటే దేన్నైనా ఎదుర్కోవచ్చు అనే కాన్సెప్ట్ లో తీసుకెళ్లారు. ఇంకో డైలాగ్ కూడా ఏదో ఉంది, ఏదో గోపురాన్ని చూస్తూ గోచి పోగొట్టుకున్నాడు సంథింగ్. చాలా డైలాగ్స్, అంటే ఒక సింగిల్ డైలాగ్ లో చాలా మీనింగ్ వచ్చేలా డైలాగ్స్ రాసుకున్నారు. ఆ డైలాగ్స్ బాగున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి చూడడానికి, వాటికి ఒక రిచ్నెస్ కనపడింది. అండ్ విజయ్ ఆంటోనీ ఎందుకో కొంచెం ఓల్డ్ అయిపోయినట్టు, ఆ మొహంలో కళ ఎందుకో తగ్గింది. సో చూడడానికి కొంచెం డిఫరెంట్ గా అనిపించారు. అండ్ యాక్ట్రెస్ బాగుంది. యాక్ట్రెస్ నేమ్ నాకు తెలియదు, సారీ రీసెర్చ్ చేయలేదు, యాక్ట్రెస్ నేమ్ తెలియదు, కానీ యాక్ట్రెస్ బాగుంది. బట్ యాక్ట్రెస్ ఉన్న ప్రతి సీన్లు, యాక్ట్రెస్ అనే కాదు అన్ని మాంటేజ్ షాట్స్ లాగే ఉన్నాయి. అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వెళ్ళిపోతా ఉంటుంది సినిమా. అలా యాక్ట్రెస్ ఉన్న చాలా సీన్స్, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ గానీ, ఆ ఎమోషన్ గానీ ప్రతిదీ సాంగ్స్ లో వెళ్ళిపోతూ ఉంటది, లేదంటే మౌంటైన్ షాట్స్ లో వెళ్ళిపోతూ ఉంటది. ఒక సీన్ ఆగి సెటిల్డ్ గా చూసిన ఒక్క సీన్ కూడా నాకు మూవీలో కనపడలే. అదొక డిఫరెంట్ స్టైల్లో తీసినట్టు అనిపించింది. అండ్ విలన్ క్యారెక్టర్ చేసిన అతను ఎవరో గానీ ఆయన కూడా అస్సలు సెట్ అవ్వలేదు. ఆయన్ని చాలా పవర్ఫుల్ గా చూపిద్దాం, ఏబి అని చాలా పవర్ఫుల్ గా చూపిద్దాం అని ట్రై చేశారు. ఆయన డైలాగ్స్ బాగాలేదు, ఆయన యాక్టింగ్ బాగాలేదు, ఆయన చూడడానికి కూడా అంత పవర్ఫుల్ గా అనిపించలే. బెనర్జీ ఉంటాడు కదా మన యాక్టర్, సో కొంచెం బెనర్జీ లాగా అనిపించారు, అంత పవర్ఫుల్ గా అనిపించలేదు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా హైలైట్. ఆయనకు ఒక 5-6 సీన్లు ఉంటాయి అనుకోండి సెకండ్ హాఫ్ లో. ప్రతి సీన్ లోనూ ఆ మెట్ల మీద ఒక దగ్గర నుంచి ఉంటాడు, ఆ లొకేషన్ లోనే ఉంటాడు. ఏంటో అర్థం కాదు, ఆ లొకేషన్ లోనే రకరకాల డ్రెస్సులు వేసి ఒక రోజులోనే షూటింగ్ చేస్తారా అన్నట్టు అనిపించింది నాకు. సో అది ఎందుకో మరి ఎందుకు అలా చేశారు నాకు అర్థం కాలేదు. కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని అయితే అసలు టూ మచ్ ఉన్నాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు ఎటు వెళ్తుందో కూడా అర్థం కాలేదు సినిమా. ఫస్ట్ హాఫ్ లో కూడా అలాగే ఉంది. స్టార్టింగ్ ఒక సీన్ ఉంది, ఆ సీన్ ఒక్కటి నాకు మంచిగా అనిపించింది. అంటే ఒక బాబుని తీసుకెళ్లి చెత్తకుప్ప దగ్గర పడేస్తే అక్కడ కుక్కలు గెద్దలు అన్ని తినడానికి వస్తాయి అన్నట్టు చూపిస్తాడు. అదొక్కటి చాలా కొంచెం గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది నాకు ఆ మూవీ చూడంగానే. ఆ సీన్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. గోపురం తలెత్తి చూసి గోచిని గాలికి వదిలేసావు, ఇది డైలాగ్ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. సో ఈ డైలాగ్ కూడా బాగుంది. సో కొన్ని థాట్ ప్రొవోకింగ్ డైలాగ్స్ ఉన్నాయి, థాట్ ప్రొవోకింగ్ ఐడియాస్ ఉన్నాయి.
స్టోరీ ఏం లేదు. స్టోరీ ఏంటంటే ఒక బ్రోకర్ తలుచుకుంటే ఏం చేయగలడు సిస్టమ్ ని. సో ఈయన వచ్చేసి సెక్రటరేట్ లో ఒక బ్రోకర్, మీడియేటర్ అనమాట. సో అందరికి రకరకాల పనులు చేపిస్తూ ఉంటాడు డబ్బులు తీసుకొని, అలాగే అన్యాయాన్ని ఎదురుస్తూ ఉంటాడు అనమాట. వెనక తెలియకుండానే చాలా మందిని చంపేస్తూ ఉంటాడు. కొన్ని సీన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటది. ఆ సీన్ ఒకళ్ళ నుంచి లింక్, ఒక చిన్న పని చేయడానికి ఎంత మందిని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది, ఎలా చేశాడు, ఆ మైండ్ గేమ్ ఎలా ఉందనే సీన్ బాగుంది. సో ఒక బ్రోకర్ తలుచుకుంటే ఏం చేయగలడు, ఎంత సంపాదించగలడు, కొన్ని వేల కోట్లు సంపాదిస్తాడు. సో ఎలా సంపాదించగలిగాడు, సంపాదించి ఏం చేశాడు, ఎవరికి ఖర్చు పెట్టాడు. సో ఇది మొత్తం స్టోరీ అంతా ఇలాగే ఉంటుంది. లాస్ట్ కి ఏమైంది అనేది స్టోరీ. ఈ సినిమాకి భద్రకాళి అని టైటిల్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. సో భద్రకాళి అని ఎందుకు పెట్టారో తెలియదు. ఒక సీన్ ఉంది, తలకాయ నరికేసే సీన్, అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో ఆ సీన్ లో కత్తి పెట్టడం వల్ల భద్రకాళి అని పెట్టారా, లేదా తమిళ్లో దీనికి వేరే పేరు ఉందో నాకు తెలియదు. బట్ భద్రకాళి అనే పేరు దీనికి సెట్ అవ్వలేదు. ఆ పేరు వల్ల కూడా జనాలు దీనికి రావట్లేదు. కొంచెం డిఫరెంట్ గా పెట్టుంటే బాగుండేది. చాలా జనరిక్ గా భద్రకాళి అని పెట్టేశారు. అది టైటిల్ జస్టిఫై అవ్వలేదు మూవీకి. ఒక దగ్గర క్రిప్టో గురించి మాట్లాడారు. అంటే యాక్చువల్ గా బిట్ కాయిన్స్ గురించి అండ్ NFT గురించి, వాటి గురించి మాట్లాడారు. సో మన తెలుగు సినిమాల్లో ఇప్పుడు దాకా ఎప్పుడు ఆ టాపిక్స్ మీద ఎక్కువ వచ్చింది లేదు. సో అవి తీసుకొచ్చారు. బట్ చాలా దానికి కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుండేది. చాలా మందికి అర్థం కావాయి. క్రిప్టో అంటే ఏంటి, NFT అంటే ఏంటి, చాలా మందికి అర్థం కావు. సో అలాంటివి తీసుకొచ్చారు. అండ్ హ్యాకింగ్ గురించి కొన్ని తీసుకొచ్చారు. టెక్నికల్ గా చాలా ఆస్పెక్ట్స్ ఇంక్లూడ్ చేశారు దీంట్లో. బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అని, సో ఇట్లా కొన్ని టెక్నికల్ తీసుకొచ్చారు. స్టోరీ, స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. బట్ ఎగ్జిక్యూషన్ దగ్గర పరిగెత్తించినట్టు అనిపించింది. అండ్ పోలీస్ క్యారెక్టర్ చేసిన అతను ఎవరో ఉన్నారు, ఆయన బాగా యాక్ట్ చేశారు. మూవీ మొత్తంలో సూపర్ గా యాక్ట్ చేసింది. సూపర్ గా సెట్ అయింది ఎవరంటే ఆయన. సో ఆయన బాగా సెట్ అయ్యాడు. అండ్ క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ ఎపిసోడ్ లాగా వచ్చింది, అది కూడా బాగుంది. అండ్ హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా బాగుంది. అంటే ఒక డైరెక్టర్ తీసిన ఇంటెన్షన్ బాగుంది. సో ఒక మంచి ఇంటెన్షన్ తో తీశారు. సో ఇలా జనాల్ని మార్చాలి, గవర్నమెంట్ ని మార్చాలి, మనం ఎదురు తిరగాలి అని ఒక మంచి ఇంటెన్షన్ తో తీశారు. కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ దాని ఎగ్జిక్యూషన్ కూడా బాగుంటే బాగుండేది. బట్ ఆ ఎగ్జిక్యూషన్ చాలా స్పీడ్ గా డిఫరెంట్ స్క్రీన్ ప్లే లో వెళ్ళింది. అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు మనం సినిమా కొంచెం పొరపాటున ఇట్లా పక్కకు తిరిగి వేరే వాళ్ళతో మాట్లాడామంటే అయిపోయాయి, నీకు సినిమా అక్కడ సీన్ ఎగిరిపోతుంది. సో అంత బ్రెయిన్ పెట్టి చూడాల్సిన సినిమా అనమాట ఇది. అంటే పెద్ద లాజిక్స్ ఉండడం కాదు, కానీ ఆ సీన్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి, టప్ప వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఓవరాల్ ఇదేంటి రివ్యూ భద్రకాళికి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవడేడు కొత్తగా వచ్చి రివ్యూలు చెప్తున్నారు అనుకోవద్దు. చాలా రివ్యూస్ చెప్పాను, మనం పాతకి వెళ్ళి చూడండి. దీనికి ముందు నేను యాక్చువల్లీ వెబ్సైట్ కూడా నడిపేటోడిని. ఆ ఇంట్రడక్షన్ నేను తర్వాత కొన్ని వీడియోస్ తర్వాత నేను చెప్తాను. ప్రజెంట్ అయితే రివ్యూస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి రివ్యూస్ చాలా చెప్తాను. చిన్న మూవీస్ దగ్గర నుంచి పెద్ద మూవీస్, OTTs అన్నీ చెప్దాం అనుకుంటున్నాను. దయచేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం.